నమస్కారం. సంపారెడ్డి గారు, జమున గారు, మీరు చేపట్టిన సెరికల్చర్ గురించి మా S6 ప్రేక్షకులకు వివరించండి. మీరు అంతకుముందు ఏం చేసేవారు? ఈ వ్యవసాయం పద్ధతులు ఏంటి? ఇది వరకు అంటే మామూలుగా డిగ్రీ చదివి చిన్నపాటి జాబ్ చేసేది. డిగ్రీ ఎక్కడ చదివారు? వరంగల్లో చేసిన డిగ్రీ. జాబ్ కోసం హైదరాబాద్ అటు ఇటు వెళ్ళినా. ఏ జాబులు చేశారు? మార్కెటింగ్ జాబులు చేసిన. మార్కెటింగ్ జాబ్లో ఇక నెలకు వచ్చే తక్కువ 10-15 వేలు వచ్చేది. నెల తిరిగేసరికి ఖర్చులకే తిరగడమే ఉండేది. అంటే ఎక్కడెక్కడ తిరిగేవారు? ఇక లోకల్లో లేదు, సిటీ ఓన్లీ హైదరాబాద్ సిటీ వరకే తిరిగేది. ఇదంతా మనకు వ్యవసాయ భూమి ఉంది కదా, మా ఫ్యామిలీ అంతా వ్యవసాయ కుటుంబమే. మాకు అంటే వ్యవసాయం అంతకుముందు తరాలు కూడా మొత్తం వ్యవసాయం చేసేవాళ్ళం. ఏ వ్యవసాయం చేసేవారు వాళ్ళు? సాంప్రదాయ వరి, మొక్కజొన్న, టమాటా సీడ్స్, కీర దోస ఇవన్నీ చేసేవాళ్ళం. అంటే వాటి వల్ల లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? అంటే ఫస్ట్లో మంచి లాభమే ఉండే, కానీ రాను రాను లేబర్ కాస్ట్ ఎక్కువ కావడం, లేబర్ షార్టేజ్ ఉండడం వల్ల కొంచెం మామూలుగా ఉంది. సరే మనం కూడా మనకు ల్యాండ్ ఉంది కదా, కొంచెం కొత్త పద్ధతులలో చేద్దాంలే అన్నట్టుగా వచ్చినాం. వ్యవసాయం చేద్దామని ఉద్యోగం వదిలేసి వచ్చినాం. ఎన్ని రోజులు పాత పద్ధతిలో వ్యవసాయం చేసాను? ఒక 2-3 ఇయర్స్ చేసినాం. అంటే మామూలు మొక్కజొన్న, వరి, కీర దోస అవి చేసేది. ఈ చుట్టుపక్కల గుట్టలు, అడవి ప్రాంతం ఉండడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డాయి? ఇబ్బందులు ఏర్పడ్డాయి. పందులు మొక్కజొన్న మొత్తం తినేసేది. కోతులు తోటి కూడా ఇబ్బంది ఉండేది బాగా. ఇక ఆ టైంలో ఇవన్నీ మొత్తం నష్టాలే జరిగేది. ఎట్లా అనేది అర్థం కాకుండా ఉన్న పరిస్థితులలో వ్యవసాయం వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఉద్యోగానికి పోదామన్నా ఉద్యోగంలో కూడా ఏం లాభం లేదు. మనం చదివిన చదువు కానీ చేసే జాబ్ కానీ ఈ వ్యవసాయంలో ఇంకా కొత్త రకాలుగా ఏదైనా చేద్దామని చెప్పి ఆలోచనలే ఉండే. డైరీ ఫామ్ ఏదైనా చేద్దామని ఉండే. ఆ టైంలో ఏంటంటే మన మామూలుగా విలేజ్లలో మీటింగ్లు జరిగినప్పుడు సెరికల్చర్ గురించి కూడా చెప్పారు. ఎవరు వచ్చి చెప్పారు అప్పుడు? సెరికల్చర్ డిపార్ట్మెంటు ASO మల్లయ్య సార్ అని ఉండే. మల్లయ్య సార్ వచ్చి చెప్పాడు. ఊర్లో మీటింగ్ పెట్టి చెప్పినప్పుడు మామూలుగా విన్నాం. సరే చూద్దాంలే అన్నట్టు మనం అంతా ఎక్కువ పట్టించుకోవాలి ఆ టైంలో. మళ్ళీ నెక్స్ట్ క్రాప్ వేసిన తర్వాత, మొక్కజొన్న వేసిన తర్వాత నష్టం కాదు, విత్తనం నాటిన వెంటనే పిట్టలు, ఉడతలు తినేసినాయి. ఎప్పుడు ఇదే పరిస్థితి ఉంది కదా, సరే సార్ చూద్దామని చెప్పి మన సార్ను పిలిపించడం జరిగింది. మల్లయ్య సార్ వచ్చాడు. వచ్చి ఆ ఫీల్డ్కి వచ్చి చూసి ఈ ఫీల్డ్ పనికి వస్తుందా లేదా, ఎట్లుంటుంది అని మొత్తం వివరంగా చెప్పాడు. లాభ నష్టాలన్నీ చెప్పిన తర్వాత సరే అని చెప్పి నిర్ణయం తీసుకుని కష్టమైన నష్టమైన చేద్దామని చెప్పి. ఈ నిర్ణయం తీసుకునే ముందు మీరు ఇంట్లో ఏమన్నా ఆలోచించాక ఇప్పటికే నష్టాలలో ఉన్నాం. ఇది మనతో అవుతుందా కాదా అని చెప్పి కొంచెం ఇబ్బంది పడ్డాం. అంటే సంపత్ రెడ్డి గారు మీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు జమున గారు? అప్పుడు నాకు వ్యవసాయం రాకున్నా కానీ మరి ఏం చేద్దాం, మరి దీనిలోనే నష్టపోతున్నాం కదా. అంటే వ్యవసాయం అంటే తెలియదు, మొత్తమే పుట్టింటి వారు పెద్ద వ్యవసాయంలో లేరు, ఏం లేదు, తెలియదు. అప్పుడు నాకు వ్యవసాయం అంటేనే తెలియదు, అసలు ఏం పనికి పోలేదు నేను. మరి ఎట్లా ఇప్పుడు దోశ వేయడానికే 1 కిలోలు రాత్తలేరు, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మొక్కజొన్న ఇట్లా ఖరాబ్ అయింది, ఏం చేద్దామని ఆలోచిస్తాంటే సార్ వాళ్ళు చెప్తే ఆయన వచ్చి నాకు చెప్పిండు. పెట్టుబడి కావాలి ఆలోచిస్తున్నాం. ఇక అదే ఎట్లా మరి ఏంది అని ఆలోచించినాం. మా దగ్గర కూడా ₹1 లేదు అప్పుడు, మాకు కూడా అప్పులు అయినాయి. ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఏంగా చేద్దాము అని అనుకున్నాం. ఇక ఇద్దరం ఒక్క మాట మీద ఉండి చేసుకుంటే వ్యవసాయం ముందుకు సాగచ్చు అని ధైర్యం రావడానికి నేను వెళ్ళలేదు, తను వెళ్ళి చూసిండు. అక్కడ చూసి వచ్చినాక కూడా మంచిగానే ఉంది. అప్పుడు మాకు చిన్న పాప అన్నట్టు, నేను వెళ్ళలేదు. తను వెళ్ళి చూసొచ్చినాక మంచిగానే ఉన్నది, మనం చేయగలుగుతాం, కష్టపడదామని ఇద్దరం అనుకున్నాం. ఇక అంటే ఇది మళ్ళీ చేయడానికి అప్పు చేయాల్సిన పరిస్థితి. అప్పు తోట వేయడమే కాదు, షెడ్ వేయాలి. షెడ్ అసలు మా చేతిలో రూపాయి లేదు అప్పుడు, ₹1 కూడా లేదు. అప్పులో ఉన్నాం మేము. అప్పుడు ఎట్లా ఏం చేద్దామని ఆలోచించుకొని సార్ వాళ్ళని పిలిపించినాక సార్ వాళ్ళు కూడా మాట్లాడిర్రు. ఏం కాదు, నష్టపోరు, లాభం వస్తుంది అని మల్లయ్య సారు
ఒక్కటికి 2-3 సార్లు చెప్పిండు, ఏం కాదు కష్టపడండి చెయ్యండి, ఇంత కష్టం చేసిన వాళ్ళు ఎందుకు చేయరు అని అడిగిండు. అడిగితే చేస్తాం సార్ అని చెప్పినాం. చేసినాక ఇక ఒకరోజు సార్ వచ్చి ఏం కాదు చేయండి అని అన్నాడు. అన్నాక మేము కూడా ఇక వేరే వాళ్ళను ఆలోచించినాం, అంటే ఇద్దరు ముగ్గురిని తెలుసుకున్నాం, ఈ పట్టు పరిశ్రమ చేసేటోళ్ళను తెలుసుకున్నాక సార్ వాళ్ళు అన్నారు కదా అన్నయ్య వాళ్ళకిన మంచిగానే ఉంటుంది చెయ్యండి అని చెప్పిండు. అన్నాక ఇక సరే అని ఇద్దరం ఒక్క మాటమే నిల్చున్నాం. ఇక కష్టమైన సుఖమైన ఇప్పుడే ఇక ఇది ఒక్కవేళ కష్టపడదామని ఆలోచించుకొని ఇక ముందుకు సాగినాం. ఏ ఊరికి వెళ్ళి చూసారు మీరు? నేనైతే ఏ ఊరికి వెళ్ళలేదు, అప్పుడు చిన్న పాప ఆయన వెళ్ళిండు, ఉమ్మాపూర్కి వెళ్ళిండు. మండలం పక్కనే ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడడం. రైతు అనుభవాలు మీకు వివరించారు, మొత్తం వివరిస్తానే ఈ కష్టం ఇట్లా ఉంటది, ఇవన్నీ పనులు చేయాలి, కష్టం ఉంటుంది, కష్టంతో పాటుగా లాభం ఉంటుంది అని చెప్పి అన్ని తీరులో వివరించిండు. వివరించిన తర్వాత వచ్చి స్టార్ట్ చేసుకున్నాం. అంటే మొట్టమొదలు ఎన్ని ఎకరాలు వేసిండు? ఫస్ట్ ఒక 2 ఎకరాలు వేసినాం. 2 ఎకరాలతో స్టార్ట్ చేసి ఆ షెడ్ స్టార్ట్ చేసుకున్నాం. ఒక క్రాప్ తీసిన తర్వాత ఇంకొక ఎకరం పెట్టుకున్నాం మళ్ళీ. అంటే 2 ఎకరాలు వేసినప్పుడు లాభం అనిపించిందా లేదా? లాభం అంటే మిగతా వాటితో పోల్చుకుంటే లాభం అనిపించింది. అంటే ఇప్పుడు వరి వేసుకున్నాం అనుకో, వరి వేసుకుంటే 6 నెలలకు ఒక పంట. ఇప్పుడు మల్బరీ సాగు చేసుకుంటే ఒక నెలకొక బ్యాచ్. అప్పుడు మేము ఫస్ట్ సాగు చేసినప్పుడు 2 ఎకరాలన్నర పెట్టినాం. అప్పుడు 250, 300 చేసుకునే వాళ్ళం, పురుగులు వేసుకునే వాళ్ళం. ఇప్పుడు 5 ఎకరాలు పెట్టిన కాడ నుండి 400, 450 వేసుకుంటాం. అప్పుడు ఏం ధర ఉండే పట్టు పురుగులు? అప్పుడు ఫస్ట్ 350 హైయెస్ట్ రేటు, 400. పట్టు పురుగులు ఎక్కడి నుంచి తెచ్చుకునేటోళ్ళు మీరు? వాళ్ళే తెచ్చిచ్చేటోళ్ళ? లేదు, నాగరాజు అనే సార్, సముద్రం నాగరాజు అనే సార్ దగ్గర నుండి తెచ్చుకున్నాం ఫస్ట్ మేము స్టార్టింగ్. తర్వాత ఆ సార్ బంద్ చేసినాక శిల్పా మేడం దగ్గర నుండి, ఆ మేడం కూడా పట్టు సాగు చేసి సూర్యాపేట నుంచి తెచ్చుకునే వాళ్ళు. సూర్యాపేట మీకు దూరమే? దూరమే అయినా తెచ్చుకున్నాం, దగ్గరలో లేవు అసలు. ఇంట్లో వేసుకున్నామంటే చిన్న పిల్లలు ఇంట్లో వేసుకోరాదు, అందుకే ఇక తెచ్చుకున్నాం అక్కడి నుండే. అంటే మల్బరీ తోటలు పెంచడం ఒకటి, పట్టు పురుగుల్ని తీసుకొచ్చి వాటిని పెంచడం మరొకటి. ఈ 2 రకాల కష్టాలు ఉంటాయి ఇలా. అది ఇట్లా ఉన్నప్పుడు మీరు ఏ రకంగా ఫీల్ అయ్యారు? ఇది ఏం కష్టం, ఇదేం చాకరీ అనుకున్నారా? లేదు, ఇంకా ఆ కష్టం కంటే ఇదే సుఖం అనిపించింది నాకు. టైం ప్రకారం మార్నింగ్ రావడం చేసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ రావడం చేసుకోవడం. ఎండల ఎక్కువ చేయాల్సిన పని లేదు. పని చేసుకోవడానికి 8 నుంచి 9 పంటలు, 8 లేదా 9 పంటలు. 23 రోజులకు క్రాప్, మళ్ళీ 1 వీక్ 10 days షెడ్ క్లీనింగ్. అంటే ఇక సమ్మర్లో కూడా ఇంకా 11 క్రాప్లు కూడా తీయచ్చు, కానీ మాకు సమ్మర్లో వాటర్ సరిపోయేంత ఉండదు. ఆ టైంలో తోటకు సరిపోయేంత ఉండదు. ఆ టైంలో ఒక క్రాప్ వదిలేస్తాం. అంటే అప్పుడు మీరు 5 ఎకరాల్లో కొంత కోసిండ్రు, కొంత వదిలేసిండ్రు. దీనికి కారణం ఏంది? మొత్తం తీసేసాను, కొంత తీసేసినాం. అంటే అది తోట మంచిగా లేకుండే తీసి మళ్ళీ ప్లాంటేషన్ చేస్తాం. వేరుకులతోటి అది తీసేసినాం, మళ్ళీ ప్లాంటేషన్ చేస్తాం. ఇప్పుడు అది ఒక 20 గుంటలు. ఎంత ఏరియాలో? ఒక 20 గుంటలు. 20 గుంటలు తీసేసినాం, మళ్ళీ ప్లాంటేషన్ చేస్తాం. 20 గుంటలు తీసేసినప్పుడు ఏమైనా బాధ అనిపించిందా? బాధ ఏం లేదు, ఇప్పుడు ఉన్నది సరిపోతుంది కదా, ఉన్న తోట సరిపోతుంది. మళ్ళీ ప్లాంటేషన్ చేసుకుంటాం కదా, నష్టపోయి తీసేయలే కదా అది. ఇప్పుడు సుమారు 4 ఎకరాలు 5 ఎకరాల దాకా వేస్తున్నారు మల్బరీ. దానికి ఎన్ని పట్టు పురుగులు తెచ్చుకోవాల్సి వస్తుంది? అంటే ఇప్పుడు 5 ఎకరాల తోటకి ఒక 2.5 ఎకరాలు ఒక బ్యాచ్, 2.5 ఎకరాలు ఒక బ్యాచ్. అంటే ఈ షెడ్ లోనే 2 బ్యాచ్లు చేస్తున్నారు మీరు? షెడ్ కంటిన్యూ ఉంటుంది, ఎవ్రీ మంత్ బ్యాచ్ ఉంటుంది. 2 రకాలుగా విభజించుకుంటే ఇప్పుడు ఈ తోట కటింగ్ అయిందంటే మరి ఒక 45 days లో మళ్ళీ క్రాప్ ఆకొచ్చేస్తుంది నెక్స్ట్ క్రాప్ కి. అంటే ఏ రకం బైవోల్టినా లేదా? బైవోల్టిన్ వేయడానికి అంటే అంతకుముందు ఉన్న రైతులకు అనుభవాలు వేరే ఉండేవి. మరి మీరు మొదటి నుంచి బైవోల్టినే వేస్తున్నారా లేదా? మొదటి నుంచి బైవోల్టినే మొదటి నుంచి. ఈ చేయడంలో మనం పట్టుకు గుళ్ళు తీసుకెళ్ళడానికి హైదరాబాద్ తీసుకెళ్లాలా లేకపోతే ఇంకెక్కడ అమ్ముకోవాలి? ఆ సౌకర్యం ఏమైనా సిరికల్చర్ వాళ్ళు మీకు ఏర్పాటు చేసిందా లేకపోతే చెప్పినరా? జనగాంలో ఒక మార్కెట్ ఉంది,
సికింద్రాబాద్లో ఒక మార్కెట్ ఉంది. అంటే జనగాంలో మార్కెట్ ఉంది. జనగాం మార్కెట్ ఎక్కువ మార్కెట్ ఇప్పుడు ఏర్పడ్డది కాదు, అంటే మొదట్లో సికింద్రాబాద్లోనే ఉండేది. మేము మార్కెట్ మేము ఫీల్డ్లోకి వచ్చిన కానీ జనగాం మార్కెట్ ఉంది. ఇప్పుడు మల్బరీ తోట 5 ఎకరాలు చేయాలంటే చాలా కష్టం. కొయ్యాలి, ఆకులు వేయాలి, మళ్ళీ అవి తింటున్నాయా లేదా చూడాలి, అవి తినడం వాటికి ఏమైనా అయినాయా చూడాలి, వాటికి అవసరమైన సున్నం వేయాలన్నా ఇంకేమైనా చేయాలన్నా, మళ్ళీ క్లీనింగ్ అప్పుడు వేరే ఫార్మాలిన్ వేయాలి, ఇట్లాంటి రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ మీరు ఇద్దరే చేసుకుంటారా లేకపోతే ఇంకెవరైనా? మా ఇద్దరితో పాటు ఇంకొక 2-3 లేవు, అంటే అవసరాన్ని బట్టి లేబర్ని పిలుచుకుంటాం. ఏ దశలో మీరు లేబర్ని పెట్టుకుంటారు? ఏ దశ అంటే ఫస్ట్ ఒక రెండు దశల వరకు మేమే చేసుకుంటాం. 2 దశలు అంటే వారంలో పెరిగేంత వరకు షెడ్లో 2 దశలు పెరిగడానికి అది మామూలుగా అది అయితేనే ఉంటుంది. మామూలుగా తోట కట్ చేసినామా వాటర్ ఇస్తే పెరుగుతూనే ఉంటుంది. ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ ఇస్తారు మీరు? వారం రోజులకు ఒక తాడు ఇస్తాం. దానికి కల్టివేషన్ అటు దున్నడం ఉంటుంది, పశువుల ఎరువు వేసుకుంటాం, రసాయన ఎరువులు కూడా వాడతాం. మామూలుగా డిఏపి, యూరియా, పొటాష్, అమోనియా. పైన ఆకులు ఒక దశకు వచ్చిన తర్వాత కొడవలతో కోస్తుంటారు. కింది దాకా కోసేటప్పుడు లేదా మార్పు చేసేటప్పుడు ఏమి ఉపయోగిస్తారు? మామూలుగా ఫ్రెష్ ఉన్న ఆకు ఫ్రెష్ ఆకే వాడుకోవాలి. పురుగులకి కింద పండువారిన ఆకు కానీ కింద మట్టి అంటింది కానీ అట్లాంటిది ఏమి వాడకూడదు. వాడితే ఏమవుతుంది? వాటి డిసీజులు వస్తాయి, రకరకాల వ్యాధులు వస్తాయి, పురుగులు చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. పురుగులు చచ్చిపోవడం, ఈల్డ్ తక్కువ, పంట తక్కువ రావడం, అట్లాంటి ఇబ్బందులు ఎప్పుడైనా ఏర్పడ్డాయి? అప్పుడు మళ్ళీ అధికారులు వచ్చి చెప్తా ఉంటారు. మా అనుభవంతో మేము కూడా చేస్తూ ఉంటాం. ఇదివరకు ఏమేమి పొరపాట్లు జరిగినాయి ఏదనేది తెలుసుకొని మళ్ళీ చేస్తాం. అంటే స్టార్టింగ్లో జరిగినాయి అట్లాంటి. మేము తోట పెట్టినప్పుడు ఫస్ట్ వేరుకుళ్ళ రోగం వచ్చింది. వేరుకుళ్ళ రోగం వచ్చినప్పుడు సార్ వాళ్ళు కూడా వచ్చారు. తోటనే పోతుంది మొత్తం. సార్ వాళ్ళు వచ్చారు, ఇది వేరుకుళ్ళ రోగం వచ్చింది అని చెప్పిండు. చెప్పినాక సార్ వాళ్ళు కూడా ఏదో రసాయనం ఇంద్రసేనారెడ్డి సార్ వచ్చిండు, సార్ వచ్చిండు, మల్లయ్య సార్ ఉండే అప్పుడు. మల్లయ్య సార్ కూడా వచ్చిండు, చూపించిండు ఇట్లా. అప్పుడే ఏదో మందులు ఏం రాలేదు. ఉన్న చెట్లు వేరుకుళ్ళ రోగం వచ్చినాయి, అవి వాటిని కాపాడుకున్నాం. స్టార్టింగ్ దశలో కనుక్కొని అంటే మళ్ళా మొలకలు తెచ్చి మళ్ళా పెట్టుడు వాటి నుంచే విస్తరించారు. ఉన్న వాటితోనే అంటే ఏనన్న ఒక్క చెట్టు పోయింది వేరుకుళ్ళ రోగం, మరి బాగా ఏం రాలేదు. ఏనన్న ఒక్క చెట్టు పోయింది, ఎక్కువ స్ప్రెడ్ కాకుండా 3 అట్లా పోయినాయి. అంటే సాధారణంగా అధికారులు అనగానే మనం విలువగానే రారు, పిలిచినాక 4 రోజులకు వస్తారు. ఇట్లాంటి అనుభవాలు మీకు ఏమైనా ఎదురైనాయా? అట్లేం పిలిచిన వెంటనే వస్తారు. ఇంద్రనాథ్ సార్ అయితే తొందరనే వస్తాడు. వాళ్ళకి ఏమన్నా పండుగ ఉండని ఆ పండుగ వదిలిపెట్టుకొని కూడా వస్తాడు. అంటే ఒకసారి మేము నవంబర్లో బ్యాచ్ చేసినాం సార్. బ్యాచ్ చేసినప్పుడు అప్పుడు పురుగులకు కొంచెం పాయిజన్ లెక్క అయింది. అయితే సార్కు ఫోన్ చేసిన, సార్ ఇట్లా పురుగులు ఆకు మేస్తలేవు, మరి ఏమైందో ఒకసారి రండి సార్ అని చెప్పిన. ఆ రోజు దీపావళి పండుగ. సార్ దీపావళి పండుగ వదిలిపెట్టుకొని కూడా వచ్చిండు మా దగ్గరికి. ఎవరు రాలేదు, సార్ ఒక్కడు వచ్చిండు. ఇది ఫుడ్ పాయిజన్ ఆకుతోనే ఎఫెక్ట్ అయింది అని చెప్పిండు. మందు కొట్టినాం అప్పుడు మేము. అంటే ముడత వచ్చింది బాగా, అప్పుడు ముడత వస్తే వేరే తీసుకొచ్చి కొట్టినాం. కొట్టినప్పుడు ఆ ఫుడ్ పాయిజన్ లెక్క అయింది అన్నట్టు చిన్న పురుగులకి. బ్యాచ్ మొత్తం పోయింది. అప్పుడు నష్టం జరిగింది. అప్పుడు సార్ కూడా పండుగ అనకుండా వచ్చిండు మా దగ్గరికి, వచ్చి చూసి చెప్పిండు మాకు. అట్లాంటి అనుభవాలు మళ్ళీ ఇంకెప్పుడైనా ఎదురైనా? మళ్ళీ ఏం కాలేదు. సార్ ఎప్పుడు కాంట్రాక్ట్ లోనే ఉంటాడు, వస్తూ ఉంటాడు. బ్యాచ్ ఉన్నప్పుడు వస్తూ ఉంటాడు, చెప్తా ఉంటాడు. మీరు 5 ఎకరాలు వేసిండ్రు, మీ ఊర్లో ఇంకెవరెవరు వేసిండ్రు? ఎంత విస్తీర్ణమైంది? మా అన్న కూడా ఒక 5 ఎకరాలు పెట్టిండు నాతో పాటుగా. ఇద్దరం ఒకటేసారి స్టార్ట్ చేసినాం. ఇంకొక ఇద్దరు చేస్తారు. సిద్దిపేట జిల్లాలోనే మొత్తం 1200 ఎకరాల దాకా ఉంటుంది అంతే సార్. అది సిద్దిపేటకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో కొంత ఎక్కువగా విస్తరించి ఉన్నది, ఇక్కడ కొంత తక్కువ. ఇట్లాంటి దశలో మీరు ఈ పంటను తీయడం వల్ల ఎదురైన అనుభవాలు ఏంటి? ఎదురైన అనుభవాలంటే ఫస్ట్ మేము పోయిన సంవత్సరం ఫస్ట్ స్టార్టింగ్లో జూలైలో స్టార్ట్ చేసినాం. ఆ క్రాప్ బాగానే వచ్చింది. జూన్లో వేసినాం. జూన్లో వేస్తే బాగానే వచ్చింది. తర్వాత జూలై పోయింది, జూలైలో బ్యాచ్ ఖరాబ్ అయింది, ఆగస్టులో ఖరాబ్ అయింది. మొత్తం పురుగులు అంటే అక్కడ నుండి బాగానే వచ్చినాయి.
వచ్చినాక మా షెడ్లో పురుగులు వేసినాం మంచిగా. ఫస్ట్ మోల్ట్ సెకండ్ మోల్ట్ అయిపోయినాక ఫోర్త్ మోల్ట్లో కూడా మంచిగా 6 రోజులు ఫీడింగ్ వేసిన దాకా మంచిగానే ఉన్నాయి. తర్వాత ఇక మంచిగా గూళ్ళు అల్లుకునే టైంకు పాల పురుగు అయింది. అట్లా చాలా నష్టపోయినాం. 3 బ్యాచ్లు సీరియల్గా నష్టపోయినాం. లాస్ట్ 4వ బ్యాచ్ మంచిగా వచ్చింది. 3 బ్యాచ్లు దెబ్బతిన్నప్పుడు అధికారులు వచ్చి మీకు ఏమైనా సలహాలు ఇచ్చారు? సార్ వాళ్ళు వచ్చిండు, ఇంద్రసేనుడు సార్ వచ్చిండు. వచ్చి ఇట్లా చెయ్యండి, కష్టపడండి. లోపం ఎక్కడ ఉన్నదని చెప్పిండ్రా? వాతావరణం టెంపరేచర్ హెచ్చుతగ్గులు ఉండడం వల్ల జరుగుతూ ఉంటుంది. అంటే టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు జరుగుతుందా, ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు జరుగుతుంది? అంటే వర్షం పడుతుంది కదా సార్. వర్షం పడ్డప్పుడు మంచిగా కూల్గా ఉంటుంది. తర్వాత ఒకటేసారి ఎండ వెళ్ళే వరకు ఇట్లా ఉడుకుతూ ఉంటుంది. మొత్తం ఇట్లా ఉబ్బరు పోసినట్టు అయితే కదా సార్. అప్పుడు ఆ ఉబ్బరు పోసినప్పుడే పురుగులకు డ్యామేజ్ అవుతుంది. అట్లాంటప్పుడు షెడ్ లో ఏమైనా అవకాశాలు, మార్పులు చేయడానికి అవకాశాలు? ఫాగర్లో పెట్టిన ఫాగర్లు అంటే షెడ్ పైన మొత్తం చల్లగా పైన స్ప్రింక్లర్లు, షెడ్ పైన స్ప్రింక్లర్లు, లోపల ఫాగర్స్ పెట్టినప్పుడు అవి నానడం అట్లాంటివి ఏమైనా జరుగుతాయా? ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? ఏముండవు సార్. అంటే మైక్రో మిస్టింగ్ ఉంటుంది. మిస్టింగ్ అది నానే అంత మొత్తం ఫాగ్ లాగా వస్తుంది అంతే. మీరు మల్బరీ తోటలు పెంచడానికి నీటిని మామూలుగా వదిలేయడమేనా, లేదా స్ప్రింక్లర్ల పద్ధతి ఇంకేదైనా పద్ధతి అనుసరిస్తున్నారు? రెయిన్ గన్లు వాడతాం. రెయిన్ గన్ వాడతారు. ఎన్ని రెయిన్ గన్లు వాడతారు? 5 ఎకరాలకు. అంటే రెగ్యులర్గా రెయిన్ గన్స్ వాడము. మామూలుగా కాలువలతో పారుతుంది. కాలువలతో వాడినప్పుడు నీళ్ళు ఎక్కువ అవసరం పడుతుంది. అయినా ఎండాకాలం నీళ్లు ఉండే అంటున్నారు మీరే. అట్లాంటప్పుడు వాడతారా ఈ గన్స్ అనేటి? తోట మీద కొంచెం డస్ట్ ఉంటుంది. రోడ్ సైడ్ లో ఉన్నప్పుడు కొంచెం డస్ట్ ఎక్కువ వస్తుంది. అవును, తోట మీద డస్ట్ పోవడానికి రెయిన్ గన్లు వాడతాం. ఆకు ఫ్రెష్ ఉంటుంది ఆ టైంలో. రెయిన్ గన్లు వాడడం లేదా మొత్తం తోట వాడతాం. వెనక వైపు కూడా ఉంది, వెనక వైపు కూడా అప్పుడు వాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. మొత్తం తోట వాడాల్సి వస్తుంది. ఇట్లాంటి సమయంలో మీరు తీసుకునే జాగ్రత్తల కంటే రకరకాల ఇబ్బందులు కూడా ఉంటాయి. మరి పని చేయాలి, కష్టపడాలి. అప్పుడు సాధారణంగా కోసే పద్ధతుల కంటే ఇది భిన్నమైనది. వీటిని చేసినప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు? మీరు ఇద్దరే చేస్తూ లేదా ఇంకేమైనా కూలీలు నేర్చుకుంటారు? ఈ పనులు మేము ఇద్దరమే చేసుకుంటాం. ఏమో షెడ్ ఆకేయడానికి లేబర్ పెడతాం. జమున గారు, సంపత్ రెడ్డి గారు ఏదో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు. ఆ కష్టాలు ఎట్లుంటాయి చెప్పండి నాకు ఒకసారి. మీరు అంతకుముందు వ్యవసాయం చేసిన వాళ్ళు కాదు, మరి ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేసినా కాబట్టి ఆకు దుయ్యమంటుండు, ఆకే ఇవ్వమంటుండు, ఇదేదో చేయమంటుండు. అంటే స్టార్టింగ్ దోశ పెట్టినాం సార్. దోశ పెట్టినప్పుడు కొంచెం లేబర్స్తో ఇబ్బంది అయింది. అప్పుడు నాకు ఎక్కువ ఎవరు తెలియక చాలా ఇబ్బంది అయింది. అప్పుడు ఇబ్బంది అయినప్పుడు ఎట్లా అయ్యింది అని ఘోరంగా బాధ అనిపించేది. చాలా ఏడ్చిన. అసలు ఏంది ఇబ్బంది ఏంది అనిపించినాక ఇక వరి పెడితే వరి 6 నెలలకు ఒక పంట. ఇంట్లోకి ఇబ్బంది అయ్యేది. బర్రెలు ఉండేది, 2 బర్రెలు ఉండేది. అవి నెల ఖర్చులకు ఇటు అటు ఇబ్బంది అయ్యేది. ఇటు చూస్తే చిన్న పిల్లలు, ఏం చేద్దామని బాగా ఆలోచించుకున్న టైంలో మల్బరీ వచ్చింది. వచ్చిన తర్వాత మల్బరీలో అప్పటిదాకా మీరు వ్యవసాయం దగ్గర రాలే. కానీ ఆ దోశ చేసినప్పుడు టమాటా వేసినప్పుడు దానికంటే ఇది చాలా మంచిగా ఉంది సార్. చాలా కష్టం తక్కువ. దీనికి తక్కువనా లేకపోతే దానికి తక్కువ? లేదు సార్, దీనికే చాలా కష్టం తక్కువ సార్. దానికే కష్టం ఎక్కువ. దోశకు రోజు రావాలి ఇబ్బంది. అంతకుముందు మీరు వ్యవసాయం చేసేటోళ్ళు కాదు, మీరే చెప్పారు. మరి ఇది వచ్చినప్పుడు ఇదేందో కొడవలు పట్టమంటుండు, కొయ్యమంటుండు, ఆకులు దుయ్యమంటుండు, ఆకులు వేయమంటుండు. అంటే నేను పెళ్ళైనాక ఒక 2 సంవత్సరాలు వ్యవసాయం చేసిన సార్. కలవడం, వరి కలవడం, నాటేయడం అన్నీ చేసిన కానీ ఇక కొంచెం అదైతే ఎండలా. ఇదైతే పొద్దున 6 గంటలకు వచ్చినాం. పొద్దున మా అత్తమ్మ దగ్గరనే వదిలిపెట్టేసి వచ్చేది. 6 గంటలకు వదిలిపెట్టేసి వస్తే మళ్ళీ 10 గంటల వరకు ఇంటికి వెళ్ళిపోయేది. అంటే ఈ తోటలో కూడా కలుపు సమస్య వస్తుంది కదా? కలుపు సమస్య అనేది ఏం లేదు సార్. ఫస్ట్ మనం స్టార్టింగ్ పెట్టినప్పుడే కొంచెం పెరిగేదాకా, మొక్కలు పెరిగేదాకా తర్వాత దున్నుతాం కదా సార్. దున్నిన తర్వాత తోట పెరుగుతుందా, నీడకు కలుపు ఎక్కువ రాదు. మీరు 5 ఎకరాలు చేస్తున్నారు. 5 ఎకరాలు చేసి ఉత్తమ సెరికల్చర్ చేసిన పద్ధతిలో మీరు గుర్తింపు పొందారు. అవును సార్. అది ఎవరు వచ్చి చెప్పిండ్రు, ఎవరు చేసిండ్రు, మీ పంటలు ఎట్లున్నాయి, మీ లాభాలు ఎట్లున్నాయి, ఇవన్నీ వాళ్ళకి చెప్తురా అధికారులకు, లేదా జనాలకు తెలుసా? మీరు 4 లక్షలు వస్తాయా, నెలకు 2 లక్షలు వస్తాయా, 1 లక్ష వస్తుందా, ఇది ఏం జరుగుతుండే అప్పుడు?
అప్పుడు అంటే డిపార్ట్మెంట్ వాళ్ళకు రికార్డ్ చేసుకుంటారు కదా, అంటే పంట పంటకు ప్రతి పంట వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. మార్కెట్లో ఉంటుంది ఏ రైతు ఎంత చేస్తుండేందని మీరు ఎన్ని కిలోల పట్టుకులు తీసిండ్రు, ఉంటుంది. దానికి ఏం ధర ఉన్నది, దాన్ని బట్టి ఎంత ఆదాయం క్వాలిటీ ఎంత వస్తుంది ఏందని మొత్తం ఉంటుంది, వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. మాకంటే ఎక్కువ వాళ్ళకే తెలిసి ఉంటుంది, డిపార్ట్మెంట్ వాళ్ళకే తెలిసి ఉంటుంది. పట్టు పరిశ్రమ చేపట్టిన తర్వాత లాభదాయకంగా ఉన్నారు. నెలకి ఎంత సంపాదిస్తారు చెప్పండి. మీరు నౌకరీ చేసినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే చెప్పు. నౌకరీ అది నౌకరీ లెక్క కాదు. నౌకరీకి నౌకరీ అంటే 10,000 అయితే 15,000, 25,000 అవుతుందా, 30,000 అవుతుంది, 50,000 అవుతుందా? ఇప్పుడు 50,000 ఊర్లో ఉండి అవుతున్నాయా, లేకపోతే లక్షలు వస్తున్నాయా, ఏం వస్తున్నాయి? మీరు ఇతరులకు కూడా ఆదర్శంగా ఉండాలంటే, ఇతరులు వ్యవసాయం మొగ్గు చూపాలంటే మీరు చేసిన అనుభవాలు ఏంటి, మీ లాభాలు ఏంటి, అది కూడా వాళ్ళకి తెలియాలి కదా. ఒక్కొక్కసారి నష్టం వస్తూ ఉంటుంది సార్. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన 3 బ్యాచ్లు వేసినప్పుడు ఫెయిల్ అయినాయి, లాస్ట్కి ఒక బ్యాచ్ పాస్ అయింది. ఆ 3 బ్యాచ్ల డబ్బులు ఒకటేసారి వచ్చినాయి సార్. అంటే 3 బ్యాచ్ల నష్టం ఎంత? ఇప్పుడు 400 బ్యాచ్ చేసినామంటే ఒక 50 నుంచి 60,000 దాకా పెట్టుబడి ఖర్చు అవుతుంది. అంటే పట్టుకులు ఎన్ని కిలోలు వస్తాయి? 400 వేసిన 4 క్వింటాలు, 350 నుంచి 4 క్వింటాలు, ఒకసారి 4 క్వింటాల పైన కూడా వస్తాయి. మంచి 5 ఎకరాలు మంచిగా సాగు చేసుకుంటే నెలకు 2 లక్షల దాకా ఆదాయం ఉంటుంది. అంటే అన్ని క్రాప్లు ఒక రకంగా రావు. అందుకే 8 క్రాప్లలో 8 నెలలు అంటే 5-6 క్రాపులైనా వస్తాయి. 5-6 క్రాప్లు మంచిగా వస్తాయి. కొత్తగా వ్యవసాయంలోకి రావాలనే ఆలోచన కొద్దిగా ఉన్న వాళ్ళకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఖచ్చితంగా రమ్మనే చెప్తాం. రమ్మంటాం. కానీ వచ్చిందంటే ఖచ్చితంగా చేయాలి. ఫీల్డ్లోకి వస్తే నేను చూసుకుంటూ ఉంటా, లేకుంటే నేను వేరే పని చూసుకుంటా, లేబర్కి అప్ప చెప్తా అంటే లేబర్ తోటి చేయిస్తా అంటే కుదరదు. రోజుకో 10-12 గంటలన్నా దీని మీద బాగా లేదు సార్, పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, 6 గంటలు అయితే 6 గంటలు అయితే ఖచ్చితంగా ఉండాలి. చాలా కష్టం ఏమి ఉండదు కదా సార్, ఈజీగానే ఉంటుంది. ఒక షెడ్ ఇప్పుడు మనకి సార్ వాళ్ళు కూడా సబ్సిడీ ఇస్తారు షెడ్ కట్టుకోవడానికి కూడా. షెడ్ కట్టుకోవడానికి ఎంత సబ్సిడీ ఉంటుంది? 2 లక్షలు ఇస్తున్నారు సార్. మనకు షెడ్ కావాల్సిన చంద్రికలు, ట్రేస్ అన్ని 50% సబ్సిడీలో ఇస్తారు. అంటే మన సిద్దిపేట జిల్లాలో ఈ సపోర్ట్ ఉంది, మరి మిగిలిన జిల్లాలో ఉంటుందా ఉండదా? అట్లాంటిది ఏమైనా మీకు అనుభవాలు ఎదురైనా? ఎవరైనా చెప్పారా? అంతగానం ఏం తెలియదు. సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో ఉన్నంత ఇప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు కలుస్తూ ఉంటారు వేరే రైతులు కూడా. మన సిద్దిపేట డిస్ట్రిక్ట్లో ఉన్నంత ఇన్వాల్వ్మెంట్ లేదు డిపార్ట్మెంట్ వాళ్ళు. రైతులతోటి కాంటాక్ట్లో ఉండి చేస్తూ ఉన్నారు ఎక్కువ. ఈ మల్బరీ చేపట్టిన తర్వాత, పట్టు పరిశ్రమ చేపట్టిన తర్వాత మీరు లాభాలు వస్తున్నాయన్నారు. ఆ లాభాలతో మీరు ఏం చేస్తున్నారు? ఏం లేదు సార్, ఇక షెడ్ కట్టినాం కదా సార్, ఆ షెడ్డుకు కొంత అప్పు అయింది సార్. అప్పుడు 5 లక్షలు తీసుకొచ్చినాం, ఆ 5 లక్షలు అప్పు తీర్పినాం సార్. తర్వాత మాకు 2 సంవత్సరాల తర్వాత అంతవరకు చేసిన అప్పు ఉండే సార్. అప్పుడు వరి, దోశ నష్టపోయినాం కదా సార్, ఆ అప్పు కూడా ఉండే. ఆ అప్పు తీర్పినాం, షెడ్ అప్పు తీర్పినాం సార్. తీర్పినాక మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇల్లు మొదలు పెట్టుకున్నాం సార్. అంతకుముందు ఉంది, లేదు సార్, అంతకుముందు కూడా ఇల్లు ఉంది, కాకపోతే అందరం కంబైన్డ్ ఉండేది. ఇప్పుడు మేము డివైడ్ అయినాం సార్. సొంత ఇల్లు కట్టుకున్నాం సార్. ఒక 25 లక్షలు పెట్టి సొంతంగా ఇల్లు కట్టుకున్నాం సార్. అంటే ఫస్ట్ కొంత 2 సంవత్సరాల వరకు కొంత చేసినాం సార్, ఇల్లు స్లాబ్ పోసినాం, అస్తరకర అన్నీ వేసుకొని కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఇంకో 2 సంవత్సరాల తర్వాత మొత్తం కంప్లీట్ చేసినాం సార్. అంటే మామూలుగా భూమి పూజ చేయగానే ఏడాది లోపల ఇళ్ళకి పోవాలంటారు. సంవత్సరం లోపల పోయినాం సార్, సంవత్సరం లోపల ఇంట్లో వండుకుంటేనే మళ్ళీ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం సార్. తర్వాత మా పాపను మంచి స్కూల్లో జాయిన్ చేసినాం సార్, హన్మకొండలో జాయిన్ చేసినాం. ఎంతమంది పాపలు మీకు? 2 పాపలు సార్. ఒక పాప 2nd క్లాస్, ఒక పాప 8th క్లాస్ సార్. పెద్ద ఆమె 8th, చిన్న ఆమె 2nd క్లాస్ సార్. అంటే చిన్న ఆమె ఊర్లోనే చదువుతుంది, పెద్ద ఆమె హన్మకొండ. ఒక ఆమె హన్మకొండలో, ఒక ఆమె ఉస్నాబాద్లో. ఇంటి దగ్గర ఒక ఆమె ఉంటది, ఇంటి దగ్గర అంతేనా? అంతే సార్. హాస్టల్లో వేయడానికి మరి ఆ పిల్ల ఏమన్నా ఇబ్బంది ఫీల్ అయిందా? ఏమన్నా తీసుకుపోయి గాడేస్తున్నా అనుకుందా? లేదు సార్, చాలా సంతోషంగా ఉంది సార్. ఆమె చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కొక్కరు డాక్టర్సు, గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు సార్.